Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. తిరుగుబాటు మాన్పుటకును, పాపము నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయమందు పట్టణపు రాజవీధులను, కందకములను, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ జీవపు రొట్టెని విరిచి మాకివ్వండి ప్రభువా. ఈ దానియేలు 70 వారంలో ఉన్న సంగతులు మేము గ్రహించడానికి ఇష్టపడుచున్నాము. మేము మా హృదయాలను భూమిని దున్నుకొని ఇక్కడ ఉన్నాము ప్రభువా. మెత్తని సారవంతమైన భూమిగా దీనిని సిద్ధపరుచుకొని ఉండగా ప్రభువా,
నీ వాక్యం అనే విత్తనాలు ఈ భూమిలో వేయండి ప్రభువా. నిశ్చయముగా అవి ఫలించును గాక, నూరంతలుగా ఫలించును గాక. నీ కృప దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని అడుగుచున్నాము. ఎందుకంటే పలుకబడిన మాటే మూల విత్తనమై ఉన్నది ప్రభువా. ఆ వాక్యము యొద్దకు మేము సమీపిస్తూ ఉండగా నీ వెలుగు మమ్మల్ని దర్శించును గాక, నీ జీవం మమ్మల్ని దర్శించును గాక, నీ అభిషేకం మా అందరి మీద ఉండును గాక. ఆత్మీయ వాతావరణము కలగజేయండి ప్రభువా. కనబడని చీకటాత్మలన్నిటినీ స్థలము నుండి గద్దించండి. మీరే మాట్లాడండి, ప్రతి వ్యక్తితో మాట్లాడండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు నన్ను స్పందించమని అడుగుచున్నాము, కదిలించమని అడుగుచున్నాము. వారి జీవితాల్లో కార్యరూపము జరిగించమని అడుగుచున్నాము. సర్వోన్నతుని యొక్క శక్తి ఇక్కడ కదిలాడునుగాక ప్రభువా. సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. కూర్చుందాం. కొంచెం తగ్గించింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా చూద్దాం. మరి సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మరి ఈ వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నిజంగా మీరు ప్రేమిస్తున్నారని నమ్ముచున్నాను. వాక్యాన్ని ప్రేమించటమే యేసుని ప్రేమించటమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే యేసు కాబట్టి. ఇక్కడ మనం చూస్తున్నాం, పోయిన వారం 50వ పేరా దగ్గరికి వచ్చాము. మరి 50వ పేరా నుండి ఈ రోజు మనం 50వ పేరా వరకు చదువుకున్నాము. 51 నుండి మనం చూడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 50వ పేరా మరలా నేను కొంచెం ఒక పేరానే బ్యాక్ వెళ్తున్నాను మీకు కంటిన్యూషన్ చేయడం కొరకు. మరి జాగ్రత్తగా మీరు గమనించండి. ఎక్కువసేపు నేను ఇక్కడ మనం ఉంచును. ఒక అర్ధగంటే, మరి మళ్ళీ సాయంకాలం కూడుకున్నది కాబట్టి ఒక అర్ధగంటే మరి కాన్సన్ట్రేషన్ తో వినాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ దానియేలు 70 వారాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలై ఉన్నాయి. చాలా మర్మములతో కూడిన అధ్యాయాలై ఉన్నాయి. ఇవి ఈ దానియేలు గ్రంథం అనేది సామాన్యమైన గ్రంథము కాదు. ఇది జ్ఞానులకు, మరి పెద్ద పెద్ద విద్యావంతులకు, జ్ఞానులకు, మేధావులకు ఈ సంగతులన్నీ మరుగుపరిచేశాడు. ఎవరికి బయలుపరుస్తున్నాడయ్యా అంటే, మీరు చూసినట్లయితే దాన్ని ఎవరికి బయలుపరుస్తున్నాడంటే, మనం చూసినామని నేర్చుకునే పసిబాలులకు. ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే లోబడటానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి దీనిని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాక్యానికి లోబడే వాళ్ళని నమ్ముచున్నారు. వాక్యానికి లోబడే వాళ్ళేనని నమ్ముచున్నాను. ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు? సరే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 50వ పేర నేను చదువుతున్నానండి. మరి నా దగ్గర ఉన్న పుస్తకంలో 50వ పేర. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సంఘము పైకెత్తబడి ఉండును అంటే 3వ అధ్యాయం ఆఖరండి, ముగింపు. అదే 4వ అధ్యాయం ప్రారంభం. ప్రజల ఇక్కడ సంఘం ఏమవుతుంది? పైకెత్తబడి ఉండును. అయితే ఇప్పుడు విమోచించబడుట బయలుపరచబడవలెను. ఏ విధముగా సంఘము విడిపించబడెను. హల్లెలూయా. సంఘం అనేది ఏ విధముగా విడిపించబడుతుంది, ఏ విధముగా మీ ఎత్తబాటుకి వెళ్తుంది, ఏ విధముగా మీ శరీర మార్పు పొందుకుంటుంది. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవునా కాదండి? హల్లెలూయా. ఈ విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. చూద్దాం మనం. హల్లెలూయా.
జాగ్రత్తగా గమనించండి. ఇదేరా చిన్న ఇదేరా. సంఘకాలములలో ఏమి సంభవించినదన్నా బయలుపాటు. అంటే ఇప్పుడు చాలా మందికి ఈ సంఘకాలాల గురించి ఏం తెలియవు. సంఘకాలాల గురించి యేసుక్రీస్తు దేవుడమ్మ, యేసుక్రీస్తు రక్షించాడు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీకు దేవుడి సన్నిధికి వస్తే మీ కుటుంబాలకి ఏదో మేలు జరుగుతుంది, మిమ్మల్ని దీవిస్తాడు, రెండమ్మ సంఘాలకి అని చెప్పి చాలా మంది సంఘాలని నింపేస్తా ఉంటారు. బయట జరుగుతున్న విషయాలు ఇవి. హల్లెలూయా. యాక్చువల్ గా దేవుడు మరి భూమి మీదకి వచ్చింది దేని కొరకయ్యా అంటే పడిపోయిన మానవుడిని విమోచించటానికి. ప్రజలారా, పడిపోయిన మానవుడిని విమోచించటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మీరు చూడండి, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అవునా? యాక్చువల్ గా మానవ జాతి యావత్తు మరణంలోకి వెళ్ళినప్పుడు మరణము నుండి విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుడు సంఘములకి ఒక విశ్వాస సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకోవాలయ్యా అంటే ఇక్కడ సంఘంలో సంఘ కాలాల గురించి నేర్చుకోవాలి. హల్లెలూయా. అయ్యా మేము 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము, 20 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నాము, అసలు సంఘ కాలాలేంటో కూడా తెలియదయ్యా మాకు. ఉన్నారు అట్లాంటి వాళ్ళు? నిజం. సంఘ కాలాలు మాట్లాడరు. సంఘ కాలాల్లో ఏం జరుగుతున్నదో దాని ప్రస్తావన తేరు. ప్రజలారా, దాని ప్రస్తావన నువ్వు తేవాలంటే దానియేలు గ్రంథము నీకు అర్థం అవ్వాలి. ప్రజలారా, దానియేలు గ్రంథము కనుక నీకు అర్థమైందనుకో సంఘ కాలాల యొక్క ప్రస్తావన కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దానియేలు గ్రంథానికి లింక్ ఉంది దీని నుంచి. ప్రజలారా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలను మనం చూడబోతున్నామంటే మనము ముద్రల్లోకి చూడతాం, సంఘ కాలాల్లోకి వెళ్తాం, అనేక చోట్ల బూరల్లోకి వెళతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఘట సర్పం గురించి చూస్తాం, మహావేశి గురించి చూస్తాం, క్రూర మృగాల గురించి చూస్తాం, సంఘం ఎత్తబాటు గురించి చూస్తాం. హల్లెలూయా. 1,44,000 మంది ముద్ర గురించి చూస్తాం, సూర్యుడిలో ఉన్న స్త్రీ గురించి చూస్తాం. అనేక విషయాలు దీనిలోనే ముడివేయబడి ఉన్నాయి. హల్లెలూయా. అంటే నీ ఎత్తబాటు కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు మన ఎత్తబాటు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమంది మీరు ఎత్తబాటుని ప్రేమిస్తున్నారు? అసలు ఈ ఎత్తబాటు అంటే ఏంటి పాస్టర్ గారు అని వాకండి. హల్లెలూయా. ఈ ఎత్తబాటు అంటే ఏంటో నాకు తెలియదు పాస్టర్ గారు, ఇంతకీ ఎత్తబాటు అంటే ఏంటి అని వాకండి. హల్లెలూయా. హానోకు ఏ విధముగా దేవుడితో నడుచుకుంటా పరలోకానికి కొనుపోబడ్డాడో ఈ చివరి దినాల్లో ఒక ప్రత్యేకమైన గుంపు ఉన్నది. వాక్యముతో నడిచే గుంపు ఉన్నది. దేవుడి చేత పిలువబడిన గుంపు ఉన్నది. ఆ గుంపు దేవుడు వాక్యముతో నడుచుకుంటా మరణాన్ని రుచి చూడకుండా శరీర మార్పు పొందుకొని హాలోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దాన్నే ఎత్తబాటు అంటున్నాం. దాన్నే కొనిపోబడటము, ఎత్తబడటము. నోవాహు ఆ యొక్క మనం చూస్తా ఉన్నాం, ఓడని కట్టడానికి ముందుగానే, ఆ జల ప్రళయం రావడానికి ముందుగానే, ఆ శ్రమలు భూమి మీద తాగడానికి ముందుగానే ఎవరు వెళ్ళిపోయారయ్యా భూమి మీద నుండి? హానోకు వెళ్ళిపోయాడు. అంటే శ్రమల్లో హానోకు లేడు. ఈరోజు మనము కూడా శ్రమల్లో ఉండకుండా ఉండాలంటే నీకేం కావాలి? ఇక్కడ దానియేలు 70 వారాలు ఏం చెప్తున్నాయో
నేను దాని దగ్గరికే తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా, 7 సంఘకాలాల దగ్గరికి. దానియేలు గ్రంథములో మనం ఎక్కడున్నామో, మన స్థానం ఏమిటో మనం చూసుకోవాలి. పాస్టర్ గారు, దానియేలు గ్రంథంలో 70 వారాలు మనకు కాదు కదా, అది నేను అడుగుచున్నాను. ఈ కాల ప్రవక్త అన్ని జనుల ప్రవక్త లేక యూదుల ప్రవక్త? అన్ని జనుల ప్రవక్తేనా? మరి అన్ని జనుల ప్రవక్త అయిన విలియం మ్యారిన్ బ్రనహాం గారు దానియేలు 70 వారాలు బోధించాడా లేదా? బోధించినట్లయితే అది యూదులకని మనకి కాదని నువ్వు ఎలా చెప్తున్నావు? హల్లెలూయా. మనకి కాని విషయాలు మనకు బోధించాడంటావా ఇతను? హల్లెలూయా. అంటే యూదులకి జరిగే విషయాలు, ఆ యూదుల దగ్గరికి వెళ్ళే విషయాలు వాళ్ళకి సంబంధించినవి, మనకు సంబంధించకుండా ఉన్నటిని ఈయన బోధించాడంటావా? నో, అలా కాదు సహోదరుడా. హల్లెలూయా. ఇప్పుడు అన్యజనుల యొక్క ప్రణాళిక ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ 2000 సంవత్సరాల పీరియడ్ ఉంది అన్ని జనులకి. 2000 సంవత్సరాల పీరియడ్ మొత్తము కూడా అన్ని జనులతోనే దేవుడు వ్యవహరిస్తున్నాడు. యూదులతో 4000 సంవత్సరాలు వ్యవహరించాడు, అన్ని జనులతో 2000 సంవత్సరాలు వ్యవహరించాడు. ఇప్పుడు యూదుల యొక్క అంతం వచ్చినప్పుడు మెస్సియా రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు అన్ని జనుల యొక్క అంతం వచ్చినప్పుడు కూడా మెస్సియా రంగం మీదకి వచ్చాడు. అక్కడ మనిషి కుమారుడు వచ్చాడు మొదటి రాకడలో, ఇక్కడ రెండవ రాకడలో మనిషి కుమారుడు వచ్చాడు. ప్రజల హల్లెలూయా. సరే, ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. అమ్మ మీరు చూస్తారా? 50వ పేర నేను ఇదే చూస్తున్నాను. సంఘము, ఇక్కడ ఏమంటున్నాడో చూసారా? సంఘము బ్రాకెట్ లో వధువు పెట్టాడు. సంఘము శ్రమల్లోకి వెళ్తుంది, వధువు మాత్రం శ్రమల్లోకి వెళ్ళదు. హల్లెలూయా. వధువు వెళ్ళిపోయి, ఇప్పుడు వధువు ఎన్నో అధ్యాయంలో ఎత్తబడుతుంది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎత్తబడుతుంది. అంటే 1, 2, 3 అధ్యాయాలు ఏంటి? 7 సంఘకాలాలు. ఈ 7 సంఘకాలాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? అన్యజనులకు ఇవ్వబడ్డాయి. ప్రజల అన్యజనుల కాలములు సంపూర్తి అగు వరకు ఎన్ని కాలాలు ఉన్నాయి అన్యజనులకి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు సంపూర్తి అగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. ప్రజల సంగమా, పట్టుకుంటున్నావా? పట్టుకుంటున్నారా? అన్యజనుల కాలములు అంటున్నాడు. ఇప్పుడు అన్యజనుల కాలాల గురించి ఇక్కడ మనకు తెలియాలా వద్దా? తెలియాలా వద్దా అండి? ఇప్పుడు అన్యజనుల కాలముల గురించి మనం తెలుసుకోవాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్యజనుల కాలాల్లో నుండి ఎవరు వస్తున్నారయ్యా అంటే, మరి ఆయన ప్రియమైన భార్య అన్యజనుల కాలాల్లో సిద్ధపరచబడి తయారయ్యి ఎత్తబాటులోకి వెళ్తుంది. ఆ ప్రణాళిక కొత్త నిబంధనలోనే కాదు, ఆది కాండము నుండి కూడా బైబిల్ అంతటిలో రాసుకుంటా వస్తున్నాడు. అంతటిలో ఉందా పాస్టర్ గారు? అంతటిలో ఉన్నది ఆ ప్రణాళిక. అంటే ఎవరి గురించిన ప్రణాళిక? ఇదిగో మన గురించిన ప్రణాళిక, అన్యజనుల కాలమును గురించిన ప్రణాళిక, ఆయన భార్య గురించిన ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు గ్రంథం చూసావంటే ఆయన భార్య కనపడుతుంది అక్కడ. రూతు గ్రంథం చూసావంటే ఆయన భార్య కనపడుతుంది అక్కడ. ఆది కాండం చూసావంటే ఆయన భార్య కనపడుతుంది నీకు అక్కడ. ఏ ప్రవక్తను చూసుకున్నా గానీ ఆ ప్రవక్తలో ఆయన భార్య కనపడుతుంది అక్కడ. సంగమా, పట్టుకుంటున్నారా అండి? కొంచెం ముందుకు చూద్దాం. సంఘము అంటే వధువు వెళ్ళిపోయి ఉండును. ఎప్పుడు వెళ్ళిపోతుంది? పట్టుకుంటున్నారా అండి? యూదులకి ఎప్పుడైతే సువార్త వెళ్ళిపోతుందో,
మోషే ఏలియాలు ఎప్పుడైతే యూదుల దగ్గరికి 1,44,000 మంది దగ్గరికి వచ్చారో భూమి మీద ఏమి ఉండదు. ప్రవక్త ఇలా చెప్పాడు. ఏమంటున్నాడంటే మొదటి ముద్రలో యూదులు రోముతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ఈ అన్యజనుల్లో ఉన్న వధువు చూడదు. అప్పటికే ఎత్తబాటు అయిపోయింది. అంటే చివరి గుర్తేంటి? ఒప్పందం అయి ఉన్నది. మరి చాలా మంది యూట్యూబ్లో యూదులకి ఒప్పందాన్ని సిద్ధమైందని పెట్టేస్తా ఉన్నారు ప్రజల. అంటే ఏం జరుగుతుందంటే దగ్గరలోకి వచ్చింది మన ఎత్తబాటు, సమీపాన వచ్చింది మన ఎత్తబాటు. హల్లెలూయా. ఆ దినము సమీపించే కొలది, ఆ దినము సమీపించే కొలది. ఏ దినం ఆ దినం? హల్లెలూయా. ఇంకా మనం దగ్గరగా జీవించాలి. ఇంకా మనం దేవుడికి ఇష్టానుసారుడైన జీవితం ఇవ్వాలి. మనము ఆ దినము సమీపిస్తా ఉన్నది. ఎత్తబాటు అనేది సమీపిస్తా ఉన్నది. ఎప్పుడైతే ఎత్తబాటు సమీపిస్తుందో మనము వెళ్ళిపోయే గడియలు దగ్గరలోకి వచ్చినాయి అని. హల్లెలూయా. అంటే మనం సజీవముగా మార్పు చెందుతాం. మనము మార్పు చెందుతాం. హల్లెలూయా. అంటే మార్పు కలగజేస్తుంది ఏంటి అంటే ఈ వర్తమానం. ఈ వర్తమానం నీ జీవితాన్ని మారుస్తుంది. నీలో ఉన్న ఆలోచనలు మారుస్తుంది. నీ స్వభావాన్ని మారుస్తుంది. నీ ఆశయాలను మారుస్తుంది. ఒకప్పుడు నువ్వు లోక సంబంధమైన ఆశయాలు చేశావు, కానీ వర్తమానం వచ్చిన తర్వాత నీ ఆశయాలన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. నీ ఆలోచనలన్నీ మారిపోయినాయి. లోకంలో ఉన్న వారి ఆలోచనలు ఎలాగుంటాయి అంటే వారి ఆలోచనలన్నీ చెడిపోయిన ఆలోచనలు. ఏంటి భాష గారు అంటే చెప్పవాక భాష గారు అనవాకండి. ఎందుకంటే బైబిల్ చెబుతున్న మాటే. నోవాహు దినాలలో ఏం జరిగిందమ్మా? మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకొనిరి, తమ ఆలోచనలను పాడు చేసుకొనిరి. చెడ్డది. నరుడు యొక్క తలంపు ఎల్లప్పుడూ చెడ్డది. ఊహ అంత చెడ్డది. కాబట్టి మనము దేవుడి మీద ఆధారపడాలి. మనము భక్తి మీద ఆధారపడాలి. ప్రజల సరే ఇక్కడ చూద్దాం. సంఘము వధువు వెళ్ళిపోయి ఉండును కావున ఆయన 5వ అధ్యాయములో దేవుడికి మహిమ కలుగును గాక. అంటే సంఘము 5వ అధ్యాయములో 4వ అధ్యాయంలో వెళ్ళిపోతే 5వ అధ్యాయంలో ఆయన ఏం చూపిస్తున్నాడంట? నా డౌట్ ఏంటయ్యా అంటే, నా ప్రశ్న ఏంటయ్యా అంటే, ఈమె 3వ అధ్యాయం ఆఖరిలో 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. మరి సంఘం 4వ అధ్యాయంలో ఎత్తబడుతుంటే 5వ అధ్యాయంలో ఎవరికి చూపిస్తున్నాడంటావు? ఏంటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం? మీరు చూస్తే సంఘకాలాలకు ముద్రలకు మధ్యనున్న ఎడమాది. అవునా కదండి? ప్రవక్త దాని మీద ఒక వర్తమానమే చెప్పాడు. సంఘకాలాలకి ముద్రలకు మధ్యనున్న ఎడమ అని టైటిల్ పెట్టి అల్లా చెప్పాడు. ప్రజల 7 ముద్రల పుస్తకాల్లో ఉంటుంది అది. ప్రజల మరి ఇప్పుడు 4వ అధ్యాయంలో మేము వెళ్ళిపోయిందని చెప్తున్నాం. మరి 5వ అధ్యాయంలో ఆయన ఎవరికి బోధిస్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అది ఎవరికి సంబంధించినది? అది విమోచన ప్రణాళిక. హల్లెలూయా. అది విమోచన ప్రణాళిక 5వ అధ్యాయం. బంధువులకు విమోచకుడు కథ ఉంది అక్కడ. రూతు పుస్తకం ఉన్నది అక్కడ. ఇర్మియా పుస్తకం ఉన్నది అక్కడ. ప్రజల్లా సంగమా పట్టుకుంటున్నారా? వెంబడిస్తున్నారా? ఎక్కడన్నా మధ్యలో బ్రేకులు కొడితే చెప్పండి. బ్రేకులు ఎవరికి పడతలేదు కదా. హల్లెలూయా. చూద్దాం. కావున ఆయన 5వ అధ్యాయంలో ఇప్పుడు చూపించుచున్నాడు దానిని, విమోచనను ఆయన ఎట్లు చేసి ఉన్నాడని, ఏమి జరిగినదని,
ఏ విధముగా సంఘమును ఆయన ముద్రించి ఉన్నాడా అన్న సంగతి, ఆయన యొక్క నామము బయలుపరచబడుట అనే దాని గురించి, ఆయన నామములో నీటి బాప్తిసం గురించిన మర్మము గురించి, నిత్య జీవము గురించిన మర్మము గురించి, నిత్య నరకం అనేది లేదనే కార్యము గురించి, సర్పము యొక్క సంతానం అనే మర్మము గురించి, నిత్యమైన భద్రత అనే మర్మము గురించి, ఆ గొప్ప బైబిల్ యొక్క సిద్ధాంతాల గురించి, సంఘము జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎరిగి ఉండుటను గురించిన మర్మము గురించి, ఇవన్నీ సంఘానికి బయలుపరచబడవలసి ఉన్నది. లిస్ట్ ఇచ్చాడండి, మర్మములు లిస్ట్ ఇచ్చాడు. అక్కడ ఎవరికి బయలుపరచబడవలసి ఉన్నది? ఎల్లే సంఘానికి, ఎత్తబాటులో ఎల్లే వ్యక్తికి. మరి ఎత్తబాటులో ఎల్లే వ్యక్తి ఇక్కడ ఉన్నాడా? మరి ఇక్కడ ఉన్న లిస్టులో నీకు ఎన్ని బయలుపరచబడ్డాయి? నేను అడుగుతున్నా. ఇక్కడ ఇప్పుడు బ్రదర్ చదివాడు, ఆ బ్రదర్ చదివిన లిస్టులో ఎన్ని నీకు బయలుపరచబడ్డాయి? ఒక్కటి కూడా బయలుపరచబడలేదు పాస్టర్ గారు అన్నారు అనుకో, సహోదరి దేవుడు నీ మీద కృప చూపునుగాక అంట. లేదు పాస్టర్ గారు, వీటిల్లో నేను కొన్నిటిని ఎరిగి ఉన్నాను, ఇంకా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నావనుకో, సహోదరి గాడ్ బ్లెస్ యూ. నీవు దేవుడు ప్రణాళికలో ఉన్నావు. నువ్వు నీ ప్రయాణం ఆపద్దు, ఆత్మీయంగా ముందుకు కొనసాగించు. సేవకుడిగా నా ప్రార్థనని ఎమ్మటే ఉన్నది అని చెప్పి బలపరుస్తా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది ఎవరికి ఈ దానియేలు యొక్క 70 వారాలు? ఎవరికండి ఇది? ఎవరికి? యూదులకు. భాష గారు, యూదులకైతే ఈ కాల ప్రవక్త ఎందుకు బోధించాడు? ఏడేమైనా యూదులు ఉన్నారా ఏంటి? నువ్వేమైనా యూదుడువా ఏంటి? నో, మనమంతా అన్ని జనులం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని జనులే. ఇజ్రాయేలీలు ఒక్కళ్ళు కూడా లేరేడా? ఉన్నారా ఏంటి? ఇజ్రాయెల్ అంటే అబ్రాహాము నుండి పుట్టినోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం యేసుక్రీస్తు ద్వారా పుట్టిన వాళ్ళం, వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళం. మనం ఒకప్పుడు చెట్లకో పుట్టలకో రాళ్లకో రప్పలకో ఆటికి ఇటికి మొక్కుతూ సత్యం అనేది ఏంటో తెలియక, హల్లెలూయా, ఉంటున్నప్పుడు ఆయన అమూల్యమైన కృప, ఆయన అమూల్యమైన ప్రేమ, ఆ జాలి నీ మీద కనపరిచి, సహోదరుడా ఇదిగో మార్గం అని వాక్యం గురించిన బయలుపాటించి, ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన జ్ఞానము గురించిన అనుభవ జ్ఞానము నీకు ఇస్తున్నాడు, వాక్యము గురించిన ప్రత్యక్షత నీకు ఇస్తున్నాడు. ప్రజలు, ఇది అందరికి కాదు. ఎంతో మంది అన్ని జనులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. అయినా అందరికీ కాదు. ఆయన భార్య ఉన్నది, ఆయన వధువు ఉన్నది. ఈ మర్మాలు ఎరగాలని ఆసక్తి కలిగి ఉన్నామే, వాక్యంతో నడవాలని ఆసక్తి కలిగి ఉన్నామే. ఉన్నదా ఇక్కడ? నేను నమ్ముచున్నా ఉన్నదనే. ప్రజల ఎత్తబడే వాళ్ళు ఉన్నారంటవా? ఇక్కడ ఉన్నదా? ఆమెకే ఈ వర్తమానం. హల్లెలూయా. మరి దానియేలు 70 వారాలు మీకోసమే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఈ గ్రంథము జోలి వెళ్ళలేదు. ఎందుకో దేవుడు ఈ దానియేలు 70 వారాల గురించిన ప్రేరేపణ ఇచ్చాడు, సంఘముతో పంచుకోమని. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దాన్ని గురించిన రెవల్యూషన్ మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకు ఇస్తున్నాడంటే, హల్లెలూయా. ఏ విధముగా మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాము గుడారాన్ని మనిషి కుమారుడు దర్శించాడో, అదే విధముగా ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా
అదే మనుష్య కుమారుడు అబ్రహాం రాజసంతానమైన ఈమె గుడారాన్ని కూడా దర్శించును గాక. దేవుడే ఇవ్వాలి గ్రహింపు శక్తి. ఈ సంగతులు సామాన్యమైన సంగతులు అనుకున్నావా? ఇప్పుడు నేను 50 నుండి 60 వరకే చదవమన్నాను. పోయిన వారం నేను వెళ్ళేటప్పుడు మీకు పదే చెప్పాను. ఏమనంటే మీరు ఇంటికాడకి వెళ్ళిన తర్వాత దానియేలును దర్శించుటకు దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు 50వ పేరా నుండి 60వ పేరా దాకా చదవమన్నాను. మీకు అక్కడ సంఘకాలాలు కనపడతాయి అన్నాను. చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఒకటి పర్వాలేదు, చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది నేను చెప్పా 50వ పేరా నుండి 60వ పేరా వరకు. ప్రైజ్లా నాకు బయట ఎవరు కనపడుతున్నారా? బయట ఎవరైనా ఉన్నారా ఎత్తిన వాళ్ళు? పర్వాలేదు, సిగ్గుపడవాకండి, చేతులు ఎత్తండి చదివిన వారు. నేనైతే 1కి 3-4 తడవలు చదివాను దాన్ని. ప్రభువా ఏదో ఉంది దాంట్లో, దాని గురించిన రెవల్యూషన్ నేను పొందుకోవటానికి ఇష్టపడుతున్నానని. ఆ వాక్యము రాయబడి ఉన్నది. దాని గురించిన బయలుపాటు నీకు లేకపోతే రాయబడింది చదువుకుంటే వెళ్ళిపోతావు, ఉపయోగం ఉండదు. ప్రత్యక్షత రావాలి. రాయబడిన వాక్యము ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వందే ఆ లేఖనం అక్కడే ఉంటుంది. నువ్వు చదువుకుంటే దాటుకుంటే వెళ్ళిపోతా ఉంటావు. హల్లెలూయా. ఆ లేఖనాన్ని చదువుతావు కూడా. మీకు ఒకటి చెప్పమంటారా? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు యూదులు అక్కడ 22వ కీర్తన పాడుతున్నారు. యేసుక్రీస్తు అక్కడ సిలువ వేయబడుతున్నాడు. అవునా? నా దేవా నా దేవా నా చేయలా విడిచితివని. హల్లెలూయా. ఆయన వస్త్రాలు పంచుకోవటం గురించి, ఆయన దప్పికొనటం గురించి, అన్నీ ఆయన సిలువలో ఆ కార్యాలు నెరవేర్పు చేస్తుంటే వీళ్ళందరూ ఆలయంలో అక్కడే అయ్యే పాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ లేఖనము గురించిన బయలుపాటు లేదు, కానీ చదువుతున్నారు లేఖనం. ఈరోజు చాలా మంది వర్తమానము గురించిన బయలుపాటు లేకుండా చదువుతున్నారు. ఆ వర్తమానము లేచి శరీరం అవుతుంది, రక్త మాంసాలు అవుతుంది, కొంతమందిలో కార్యరూపము దాలుస్తుంది. ఆ వ్యక్తులను మనం ఎరగాలి. నువ్వు వర్తమానం చదువుకుంటా వెళ్తావు, అక్కడ వాళ్ళు చదువుతున్నారు యూదులు. ప్రజల వాళ్ళు బైబిలే చదువుతున్నారు, నువ్వు చదువుతున్నావు. కానీ దాని గురించిన రెవల్యూషన్ ఉందా? దాని గురించిన ప్రత్యక్షత ఉందా? సంఘం దేని మీద కడుతున్నాడు చెప్పండి? బండ మీద కడుతున్నాడు. పాతాళ లోకములు దాని ఎదుట నిలవనేడా అన్నాడు. ఆ బండ ఏంటి? ప్రత్యక్షత అన్న బండ. ఇప్పుడు ఈ వాక్యం రాయబడి ఉంది. ప్రవక్త రాశాడు, ప్రవక్త పలికాడు, రాశాడు. ఇప్పుడు ఆ వాక్యం రాయబడిన వాక్యములో ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షతను ఎంతమంది పట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. పాషి గారు ప్రవక్త బోధించాడు కదా, ఆ ప్రత్యక్షత దొరకదా అందరికీ అంటే దొరకదు. దేవుడు ఎవరికైతే దానిని బయలుపరచ అనుగ్రహిస్తున్నాడో వారికే ఆ ప్రత్యక్షత దొరికిద్దే. అది ముందు నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. ఇంకొకటి, ప్రత్యక్షత అంటే ఎవరివ్వాలంటే పాస్టర్ ఇచ్చేది కాదు. పాస్టర్ ఇవ్వడా? ఇవ్వలేడు. ప్రత్యక్షత ఎవరిచ్చేదంటే దేవుడిచ్చేది అయి ఉన్నది. మీకు కావాలంటే రిఫరెన్స్ చూపిస్తా. ప్రజల ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ప్రత్యక్షత ఎవరిస్తున్నారంటే దేవుడే ఇవ్వాలి. 2 చోట్ల చూపిస్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఎన్నో వచనమ్మా?
13 నుండి ఉంటుంది అక్కడ. ఇవి రెండు రాసుకోండి, మీరు ధ్యానం చేయండి. ఈ 2 చోట్ల కూడా ఇచ్చింది రెవల్యూషన్. ఇచ్చింది ఎవరయ్యా? దేవుడే. బైబిల్ అంతటిలో చూడు, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాంకి అక్కడ రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? దేవుడే. 3 మనుషులు వచ్చినా కానీ వాళ్ళల్లో ఒక్క ఆయనే దేవుడని. ఆ ప్రత్యక్షత అబ్రహాముకు లేకపోతే, లోతులాగా ఉన్నట్లయితే ఈరోజు అబ్రహాం గురించి చెప్పుకునే వాళ్ళమా? హల్లెలూయా. కంపల్సరిగా ఎత్తబడే సంఘానికి, ఎత్తబడే వధువుకి, ఎత్తబాటుకు ముందుగా ఎత్తబాటు యొక్క ర్యాప్చరింగ్ ఫెయిత్, ఎత్తబాటు యొక్క విశ్వాసం రావాలి, ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత రావాలి. మరి మనమందరం ఎత్తబాటు గురించి ఆలోచిస్తున్నాం. మరి ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత పొందుకున్నామా? ఎత్తబాటు గురించి ఆలోచించే ముందు ఏం పొందుకోవాలి? ఎత్తబాటు యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. హల్లెలూయా. ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత లేకుండా ఆ వ్యక్తి ఎత్తబాటులో వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఎంతమంది పట్టుకుంటున్నారు? ఇంతగా ప్రత్యక్షత ఇచ్చేది ఎవరు? దేవుడు. నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి, దేవుడి సన్నిధికి వచ్చేదాన్ని బట్టి ఆయనే ఇస్తాడు ఆ రెవల్యూషన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, అమ్మ చదువుదామా, ఏమంటున్నాడు? ఏమి జరిగినదని ఏ విధముగా సంఘమును ఆయన ముద్రించి ఉన్నాడు. సంఘమును ఆయన ముద్రించి ఉన్నాడు. దీంట్లోనే మాత్రం దాచబడింది. ఇక్కడ కొన్ని చెప్పాడండి కార్యాలు, ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. ఏంటి ఆ మాటలంటే, 5వ అధ్యాయములో ఇప్పుడు చూపిస్తున్నాడని విమోచనను ఆయన ఎట్లు చేసి ఉన్నాడా అని, అదొక కార్యం. విమోచన ఎలా చేశాడు దాన్ని గురించిన బయలుపాటు నువ్వు పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అయ్యా యేసుక్రీస్తు విమోచకుడయ్యా అని అంటున్నావు, మంచిదే. యేసుక్రీస్తు విమోచకుడే. విమోచన కార్యం అనేది ఏ విధముగా జరిగినదో ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలి. రెండోది ఏమంటున్నాడయ్యా? ఏమి జరిగినదని. హల్లెలూయా. విమోచన అనేది ఎట్లు చేశాడో తెలుసుకోవాలి, ఏమి జరిగిందో కూడా ఎరగాలి. ఎట్లు చేశాడో తెలుసుకోవాలి, ఏమి జరిగిందో కూడా ఎరగాలి. మరి ఎరిగమా? ఇంకొకటి చూద్దాం. ఏ విధముగా సంఘమును ఆయన ముద్రించాడు. 3 కార్యాలు అక్కడే కనబడుతున్నాయి. హల్లెలూయా. ఒకటి, విమోచనలో ఏమి జరిగినది. హల్లెలూయా. ఎట్లు చేసి ఉన్నాడు అనేది ఒకటి, విమోచనలో ఏమి జరిగినది అది రెండోది, మూడవది సంఘమును ఆయన ఎలా ముద్రించాడు. హల్లెలూయా. ఆయన ఎట్లు చేశాడు, ఏమి జరిగింది, సంఘాన్ని ఎలా ముద్రించాడు. ప్రజల మరి ఈ ప్రణాళిక ఎవరికి బయలుపరుస్తాడంట? సంఘానికి వచ్చిన వాళ్ళందరికీ బయలుపడతాడంటే నో. ఎవరికి బయలుపడతాడంట? ముందు నిర్ణయంలో ఉన్న వాళ్ళకి, ఎత్తబడే వధువుకి. ఇంకేమన్నాడు? ఇక్కడ 3 కార్యాలు చూసాము. ఇంకేమన్నాడు? ఆయన యొక్క నామమును గూర్చిన బయలుపాటు.
ప్రజల నామము గూర్చిన ప్రత్యక్షత. బయలుపాట అంటే ప్రత్యక్షత. అంటే నీకేముండాలి? నామమును గూర్చిన ప్రత్యక్షత ఉండాలి. ప్రజల నామము గూర్చిన ప్రత్యక్షత లేకుండా కూడా వెళ్ళలేవు. హల్లెలూయా. తర్వాత నీటి బాప్తిజం. నామము గురించిన ప్రత్యక్షత ఉంది పాస్టర్ గారు, నీటి బాప్తిజం తీసుకోలేదు అన్నా కానీ కష్టమే. హల్లెలూయా. నీవు ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు దాన్ని నువ్వు నెరవేర్చాలి, దాన్ని నువ్వు ఇక్కడ జరిగించాలి. ఆ తర్వాత నీటి బాప్తిజం, తర్వాత నిత్య జీవం. ఇవన్నీ ప్రతిదీ రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. హల్లెలూయా. నిత్య జీవం, ఇటర్నల్. హల్లెలూయా. నిత్య జీవము గూర్చిన ప్రత్యక్షత నీకు ఉండాలి. మరి నిత్య జీవము గూర్చిన బయలుపాటు ప్రత్యక్షత నీకు లేకపోయినా కానీ కష్టమే. ఆదాము అవ్వలు ఎక్కడి నుండి పడ్డారో తెలుసా? నిత్య జీవములో నుండి కాలంలో పడ్డారు వాళ్ళు. జీవములో నుండి మరణంలో పడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కాలములో నుండి నిత్యత్వంలోకి వెళ్తున్నాం. వాళ్ళేమో నిత్యత్వములో నుండి కాలంలోకి వస్తే, ఇప్పుడు మనమేమో కాలంలో ఉన్న మనల్ని యేసయ్య వచ్చి నిత్యత్వంలోకి తీసుకెళ్తున్నాడు. అంటే యేసయ్య నిత్యత్వంలోకి తీసుకెళ్తున్నాడంటే నిత్య జీవము గూర్చి ఎరిగి ఉండాలా? ఎంతమందికి వ్యక్తిగతముగా రెవల్యూషన్ ఉంది? ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ నేను సంఘానికి వెళ్ళాను, కహాని కాపుర్లు పక్కన పెడయండి. అవి కాదు. నువ్వు సంఘానికి వెళ్ళు, నువ్వు దశమ భాగాలు ఇవ్వు, నువ్వు కానుకలు ఇవ్వు, నువ్వు సంఘంలో భోజనాలు పెట్టు, ఇవన్నీ నాకు చెప్పద్దు. ప్రజల అవసరమైనది ఒకటే, ప్రత్యక్షత. వాక్యము గురించిన రెవల్యూషన్ ఉండాలి నీకు. వాక్యము గురించిన ప్రత్యక్షత ఉండాలి నీకు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా కానీ వ్యర్థమే ఉంటుండాయన. ఎవరు? పౌలు గారు మాట్లాడుతున్నాడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. కృపావర్తమానంలో అయితే ప్రవక్త ఏమని మాట్లాడాడో తెలుసా? నువ్వు సంఘాలు కట్టించచ్చు, మరి సంఘాల్లో ఎంతో మందికి అన్నదానం చెయ్యొచ్చు, వస్త్రదానాలు చెయ్యొచ్చు, ఆహారం పేదలకు ఆహారం పంచి ఇయ్యొచ్చు. ప్రజలాడ్ అయితే అన్నీ కూడా ఆ రెవల్యూషన్ కనుక లేకపోతే కష్టం అన్నాడు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అన్నాడు. మీరు అనొచ్చు అవన్నీ ప్రేమ లేకుండా చేశారనేది. ఆ ప్రేమ కాదు. ప్రేమలో 3 రకాలు ఉన్నాయి. ప్రేమలో 3 రకాల ప్రేమలు ఉన్నాయి. వాక్యము మాట్లాడుతుంది ఫిలియో ప్రేమ గురించి కాదు, ఎరోస్ ప్రేమ గురించి కాదు. వాక్యము మాట్లాడేది అగాపే ప్రేమ గురించి. అగాపే ప్రేమ అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ప్రజల తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ ఫిలియో ప్రేమ. అవునా కాదండి? దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ప్రియుడు ప్రియురాలి మీద చూపించే ప్రేమ ఎరోస్ ప్రేమ, రాక్షస ప్రేమ, కామకత్వంతో కూడిన ప్రేమ. హల్లెలూయా. చూస్తున్నారండి మీరు? అబ్షాలోం దావీదు కుమారుడు తన చెల్లెలతో పోయాడు. ఏంటి అది? ఎరోస్ ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి చెల్లెల్ని పాడు చేసేసాడు. ప్రజల అబ్షాలోమేనండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ. అదేంటి? రాక్షస ప్రేమ, కామకత్వంతో కూడిన ప్రేమ. ప్రేమ గురించి ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. ఈ ప్రేమలు కాదు మనకు కావాల్సింది. అగాపే ప్రేమ, దైవిక ప్రేమ, యేసు సిలువలో మానవుడి పట్ల చూపించిన ప్రేమ. ఈ ప్రేమ కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నిత్య జీవము. అసలు నిత్య నరకం అనేదే లేదు. ఉందా? నిత్య జీవం ఉన్నది కానీ నిత్య నరకం లేదు. నిత్యము నరకం ఎక్కడ ఉండిద్దండి? నరకం అంటే
చెరసాల, అది శిక్ష, తీర్పు విధించినాక ఆ వ్యక్తులు దానిలోకి వెళ్ళిపోయి శిక్షించబడతారు, కాల్చబడతా ఉంటారు. యాతన పెట్టబడే స్థలం అది. అది ఒక టైం నుండి, ఒక కాలం నుండి ఒక కాలం వరకు యాతన పెట్టబడతారు అన్నమాట. ప్రజల తర్వాత అది అంతరించిపోతుంది. ప్రారంభం ఉన్న ప్రతిదానికి ముగింపు అనేది ఉన్నది అన్నాడు. ప్రారంభము దేనికి ఉన్నది? నరకానికి ప్రారంభం ఉన్నది. మరి నరకము ఎవరి కొరకు చేశాడు దేవుడు అంటే మీరు చూస్తే ఎవరి కొరకు? లూసిఫర్కి వాడి దూతల కొరకు చేయబడింది నరకం. మరి ఎందుకు మనిషి దానిలోకి వెళ్తున్నాడు అంటే విషయం ఏంటంటే లూసిఫర్ కానీ వాడి దూతలు కానీ మనిషిని ఆవరించి సత్యాన్ని జరిగించకుండా లోకాన్ని ప్రేమించేలాగా చేస్తున్నాడు. వాడు లోనున్న వ్యక్తే ప్రాముఖ్యమైన వాడు, బయట ఇదంతా డొల్లే. దీన్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడు లోన, అదే వాడే అసలైన వాడు. మరి ఆ లోన ఎవరున్నారా అనేదే పట్టుకోవాలి ప్రజల. లోన ఎవరున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, పట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు నిత్య నరకం అనేది లేదనే కార్యము సర్పము యొక్క సంతానము. దీని గురించిన రెవల్యూషన్ పొందుకోవాలి. సర్ప సంతానము గురించి ఎంతమందికి తెలుసు? సర్ప సంతానము గురించి ప్రజల. నిత్య జీవము గురించి ఎంతమందికి తెలుసు? నీటి బాప్తిజం గురించి ఎంతమందికి తెలుసు? నామము గురించిన ప్రత్యక్షత ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఇక్కడ రాయబడ్డాయి. ఇంకా నిత్య భద్రత, నిత్యమైన భద్రత. పరిశుద్ధాత్మను కనుక ఒక వ్యక్తి పొందుకున్నాడంటే అతడు నిత్య భద్రతలో ఉన్నాడు. విమోచన దినము వరకు దాన్ని మధ్యలో ఎక్కడ కూడా ఆ కార్యము ఒక్కసారి ముద్రించబడితే చాలు ప్రజల. విమోచన దినము వరకు వాళ్ళు ముద్రించబడ్డారని చెప్తుంది లేఖనం. హల్లెలూయా. మధ్యలో ఎక్కడొచ్చి ఓపెన్ చేసి చూడటానికి కూడా లేదు. ఎందుకయ్యా అంటే విషయం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఆల్రెడీ ముద్రించబడ్డారు, దేవుని చేత ముద్రించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. హల్లెలూయా. వాళ్ళు ఇక నిత్య జీవానికి ముందు నిర్ణయంలో ఉన్నారు. అందుకంటున్నాడు నిత్య భద్రత. ఆ గొప్ప బైబులు సిద్ధాంతాలు, బైబుల్లో ఉన్న కార్యాలు. సంఘము జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ముందే దేవుడు ఎరిగాడు ఈమెని, ముందు నిర్ణయం. ఇవన్నీ సంఘమునకు, ఇవన్నీ ఎవరికి బయలుపరచబడాలి? ఎత్తబడే ఆమెకి. ఎత్తబడే ఆమెకి ఎవరు బయలుపరుస్తాడు? ఆయనే, క్రీస్తే అవన్నిటిని గూర్చిన బయలుపాటు ఆ వ్యక్తికి ఇస్తాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ లిస్టులో ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చాడా, ఎన్ని ఇవ్వలేదా మీకే పరిశీలన చేసుకోండి. 51వ పేరా దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 7 ముద్రల ద్వారా ముద్రించబడిన ఆ విమోచన పుస్తకం సొంత దారుని నుండి మనలను విడిపించు బంధువుని చేతికి అది ఎక్కడ నువ్వు చూస్తావు? 5వ అధ్యాయంలో చూస్తావు. ఆ గ్రంథము 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథము, లోపట వెలుపట రాత కలిగిన ఆ గ్రంథము దేవుని చేతిలో ఉండినప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు తీసుకుంటున్నారు? విమోచకుడు వచ్చి హల్లెలూయా ఆ గ్రంథాన్ని తీసుకుంటున్నాడు. ఎవరు ఆ విమోచకుడు? విమోచకుడు ఎవరు అంటే వధించబడిన గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు. ఇంతకీ సింహాసనం మీద కూర్చుంది ఎవరు? సింహాసనం మీద ఆసీనుడై ఒక ఆయన ఉన్నాడా? ఆయన చేతిలో గ్రంథం ఉన్నదా? ఇంతకీ ఆయన ఎవరు? ఆయన ఎవరో కాదు, దేవుడే. అంటే యేసుక్రీస్తు వేరు, దేవుడు వేరా? నో. ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు? కాదంటున్నావు. మరి సింహాసనంలో ఉన్నదెవరు? ఆ కుర్చీలో ఉన్నదెవరు? ఆయన దగ్గర నుంచి గ్రంథం తీసుకున్నదెవరు? హల్లెలూయా. మరి అదే మర్మం.
దేవుడికి మహిమ కలుగును. మర్మం అంటున్నావు పాస్ గారు, దాని గురించిన బయలుపాటు ఎలా తెలుసుకునేది? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ప్రవక్త ఒక్క అర్థం అవటానికి ఒక్క స్టోరీ చెప్పాడు. హల్లెలూయా. తన పాప స్కూల్కి వెళ్తుంది. ప్రవక్త యొక్క కూతురు స్కూల్కి వెళ్తా ఉన్నది. స్కూల్కి వెళుతున్నప్పుడు స్కూల్లో మరి ఒక నాటకశాల జరుగుతుంది. హల్లెలూయా. ఆ నాటకశాలలో ఒక వ్యక్తి 3 లేక 4 పాత్రలు పోషిస్తా ఉన్నాడు. ఒక్క వ్యక్తే పాత్ర పోషించబడుతూ ఒక పాత్రని ముందుకు వచ్చి ఆ పాత్రను పోషించి ఆ పాత్రను నటించిన తర్వాత, ఆ పాత్ర అంతా అయిపోయిన తర్వాత ఆయన రెండవ పాత్రలోకి వెళ్లే ముందుగా ఈయన ఏం చేసేవాడంటే అట్ట వెనక్కి వెళ్ళేవాడు. తెర వెనక భాగంలోకి వెళ్ళేవాడు. తన రూపాన్ని మార్చేవాడు. తర్వాత తెరకు ముందుకొచ్చేవాడు. ఆ పాత్ర పోషించేవాడు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకున్నారు? హల్లెలూయా. ఇదే క్లూ. దీనికంటే మీకు ఇంకా అర్థమయ్యే విధముగా దేవుడే ఇచ్చునుగాక. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారనుకుంటున్నాను. ఆ సింహాసనంలో ఉన్నది యేసయ్యే. ఆ సింహాసనంలో నుండి బయటికి వచ్చింది యేసయ్యే. ఆ గ్రంథాన్ని పట్టుకున్నది యేసయ్యే. ఆ విమోచకుడు పాత్ర పోషిస్తుంది యేసయ్యే. ఆ మధ్యవర్తిత్వం జరిగిస్తుంది యేసయ్యే. ఆ ప్రత్యక్షత నీకు ఇస్తుంది యేసయ్యే. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. వధించబడింది ఆయనే, చంపబడింది ఆయనే, సింహాసనం మీద ఉన్నది ఆయనే. నాకేం అర్థం కావట్లేదు పాష గారు. నీకు అర్థం కాకపోతే నేను చేసేది ఏమి లేదు, దేవుణ్ణి అడుగు. నేనేం చేసేది లేదు, దేవుణ్ణి మాత్రం అడుగు. ఆయన నీకు కృప చూపితే నీకేమైనా బయలుపాటు ఇచ్చునేమో. నాకైతే దాని గురించిన క్లారిటీ ఉంది. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఒక తన స్కూల్లో, ఆ యొక్క కుమార్తె యొక్క స్కూల్లో జరిగిన ఒక నాటకం, షేక్స్పియర్ నాటకమో ఏదో ఒక నాటకంలో ఒక వ్యక్తి 4 పాత్రలు పోషించేటప్పుడు, ఒక 4 లేక 5 పాత్రలు పోషించేటప్పుడల్లా ప్రతి పాత్ర పోషించే ముందుగా ఆయన వెనక భాగానికి వెళ్ళేవాడు. తెర వెనక్కి వెళ్ళేవాడు. తన పాత్ర రూపం మార్చుకునేవాడు, డ్రెస్ మార్చుకునేవాడు. తెర ముందుకొచ్చి ఆ పాత్ర పోషించేవాడు. మరలా ఆ పాత్ర అయిపోగానే వెనక్కి వెళ్ళేవాడు. ఇంకొక పాత్ర పోషించడానికి ఇంకొక రూపం ధరించుకునేవాడు. ఒకే వ్యక్తి మరలా ముందుకొచ్చేవాడు, ఆ పాత్ర పోషించేవాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, యేసయ్య అనేక పాత్రలు పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వధించబడిన గొర్రె పిల్లై ఉన్నాడు. ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. ఆయన అబ్రహాము కుమారుడై ఉన్నాడు. సువార్తల్లో ఆయనకి 4 బిరుదులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, 7 ముద్రల ద్వారా ముద్రించబడిన ఆ విమోచన పుస్తకము సొంతదారుని దగ్గర ఉంది. హల్లెలూయా. మీరు చూస్తే ఆ విమోచన పుస్తకాన్ని దేవుడు ఆదాముకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో, అవ్వ ఆదాములు పాపము చేశారో, ఆ విమోచన గ్రంథం అనేది అపవాది చేతుల్లోకి వెళ్ళలేదు కానీ తిరిగి అసలు యజమానుడైన దేవుని హస్తాల్లోకే వెళ్ళినది అది. ఎందుకంటే అపవాది మలినమైన వాడు, అపవిత్రమైన వాడు, అబద్ధానికి జనకుడు వాడు, ప్రతి మురికికి కూడా వాడే. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ప్రతి నీచ కార్యానికి దేవుడికి మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, అసత్యం అంటే ఏదో కాదు, సత్యాన్ని వంకర చేయటమే అసత్యం.
అంతే కదండి. సత్యాన్ని వంకర చేయటమే సత్యం. హల్లెలూయా. మరి ఇక్కడ మీరు చూడండి, స్వంత దారుని నుండి మనలను విడిపించు బంధువు చేతికి అప్పగించబడను. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు నీ దేవుడు. ఓకేనా? యేసుక్రీస్తు దేవుడని నమ్ముచున్నారా? దేవుడేనా? యేసుక్రీస్తు ఇప్పుడు రెండవ పాత్ర ఏంటయ్యా అంటే విమోచకుడు. హల్లెలూయా. విమోచించాలి. ఎవరిని విమోచించాలి? పడిపోయిన వారిని విమోచించాలి. పడిపోయిన ఆదాము సంతానాన్ని విమోచించడానికి విమోచకుడుగా యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాత్ర దేవుని యొక్క పాత్ర నుండి ఆయన ఏ పాత్రలోకి వస్తున్నాడు? ఆ పాత్రను విడిచిపెట్టేసి విమోచకుడు పాత్రలోకి వస్తున్నాడు. విమోచకుడు. అందుకే సొంతదారుని దగ్గర నుండి, ఆ గ్రంథము అసలైన యజమానుడి దగ్గర నుండి మనలను విడిపించు బంధువు చేతికి అప్పగించబడెను. ఇప్పుడు ఈ బంధువు గురించి నీకు తెలియాలంటే నువ్వు రూతు పుస్తకాన్ని తీసుకోవాలి. నువ్వు రూతు పుస్తకాన్ని చదవాలి. రూతు ఎక్కడో మోయాబు దేశంలో పుట్టింది. రూతుకి ఎన్నడూ తెలియదు నేను బోయాజుకి భార్యనవుతానన్న సంగతి. ఏమన్నా ముందుగా తెలుసా? ఎవరికన్నా తెలుసా అండి? తెలియనే తెలియదు. రూతు మరి మోయాబు దేశంలో విగ్రహారాధన కుటుంబంలో పుట్టింది. మరి ఒక కరువు రావటం వల్ల బెత్లెహేము నుండి ఒక కుటుంబము, నయోమి యొక్క ఫ్యామిలీ ఆ బెత్లెహేమును విడిచిపెట్టి ఎటు ప్రయాణమైందంటే మోయాబు దేశానికి వచ్చారు. ప్రజల కరువు వచ్చినా గాని నువ్వు వాగ్దాన భూమిని వదిలిపెట్టకూడదు. కానీ ఆ ఫ్యామిలీ వదిలిపెట్టేసింది. ఆ ఫ్యామిలీ ఎవరు? ఆ ఫ్యామిలీ వాళ్ళెవరు? నయోమి, ఎలీమెలెకు, మహలోను, కిల్యోను. ఏ గోత్రపు వాళ్ళు? ఎఫ్రాయిం గోత్రపు వాళ్ళు. వాళ్ళు ఎఫ్రాయితీయులు. వాళ్ళు ఎఫ్రాయిం గోత్రము వాళ్ళు. మీకు ఎన్ని గోత్రాలు ఉన్నాయో తెలుసుగా? 12 గోత్రాలు. అర్థమవుతుందా? 12 గోత్రాల్లో ఎఫ్రాయిం గోత్రము వారు. మనష్షే, ఎఫ్రాయిము. వీళ్ళిద్దరూ ఎవరి బిడ్డలు? యేసేపు బిడ్డలు. యేసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత పుట్టిన బిడ్డలే ఈ బిడ్డలు. మరి ఈ బిడ్డలు ఇజ్రాయెల్లోకి ఎలా కలిశారు? అదొక మర్మం. అది ఆదికాండంలో దాచబడిన మర్మం. ప్రైజ్ లార్డ్. యాకోబు అంటున్నాడు, ఈ బిడ్డలు ఇక నుండి నా బిడ్డలు, నీకు పుట్టిన ఈ బిడ్డలు ఇప్పటి నుండి ఇక వారు నా బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా. యేసేపు బిడ్డలు యాకోబు బిడ్డలుగా మార్చబడుతున్నారు. ఎఫ్రాయిము మనష్షే వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే మనష్షే గోత్రం ఉంది, ఎఫ్రాయిం గోత్రం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక నుండి యేసేపు నీకు పుట్టిన బిడ్డలు నీ పిల్లలే. వాళ్ళు 2 గోత్రాలే తీసుకున్నాడు. తర్వాత పుట్టిన బిడ్డలు నీ బిడ్డలే. అవునా? తర్వాత యేసేపుకు బిడ్డలు ఉన్నారా? మీకు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత యేసేపుకు పుట్టిన బిడ్డలు ఎవరయ్యా అంటే మనష్షే, ఎఫ్రాయిము. 2 పేర్లు రాయబడ్డాయి. తర్వాత బిడ్డలు ఉన్నారా? లేరా? యేసేపుకి పిల్లలు లేరా? ఉన్నారు కానీ రాయబడలా. ఉన్నారు కానీ రాయబడలా. యేసేపు గోత్రం ఎక్కడి వచ్చింది? బిడ్డలు లేకుండా గోత్రం ఎక్కడి నుండి వచ్చింది? వంశావళిలే ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకని నేను ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. వంశావళిలో పేరు ఉండాలంటే అతనికి బిడ్డలు ఉండాలి. బిడ్డలు ఉండాలా వద్దండి? ఇప్పుడు ఆదాము కొడుకు ఎవరు? ఆదాము కుమారుడు ఎవరండి? హేబేలు. అవునా? ఆదాము కుమారుడు హేబేలేగా. మరి హేబేలు పేరు ఎందుకు రాయలేదు? వంశావళి చదివారా మీరు?
వంశావళి, ఆదాము వంశావళి చదివితే హేబెల్ ఆదాము కుమారుడే, 100% నిజమే. అయినా ఎందుకు రాయలేదు? పిల్లలు లేరు. ప్రైజ్ లార్డ్. మరి యోసేపు గోత్రం రాయబడింది. మీరు కావాలంటే చూడండి, యోసేపు గోత్రంలో నుండి ఎంతమంది వచ్చారు? 12,000 మంది వచ్చారు. అన్ని గోత్రాల్లో నుండి 1,44,000 మంది. యోసేపు గోత్రంలో నుండి 12 బిడ్డలు లేకుండా 12,000 మంది వస్తారా? ప్రైజ్ లార్డ్. మీకు కావాలండి, మనం ఇందాక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము పోయిన వారం చూసాం. మనం ఆ గోత్రాల లిస్ట్ అంతా చదివాం. వాళ్ళ యోసేపు గోత్రం కూడా ఉంది అక్కడ. అవునా? ఉందా లేదా? 12,000 మంది దానిలో నుంచి వస్తున్నారా లేదా? మరి వాళ్ళ వంశావళి ఎక్కడ రాయబడలేదే? ప్రైజ్ లార్డ్. ఇవన్నీ మర్మాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, కొంచెం ముందుకు చూద్దాం. ఇప్పుడు ఆయన పాత్ర మీరు పట్టుకోవాలి, దేవుడి పాత్ర మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. కొందరు ఇలా అంటారు, ఆ లూసిఫర్ అనే ఆయన్ని లేకుండా చేసినట్టయితే అవ్వ పడిపోయేదే కాదు, ఈరోజు మనకి శ్రమలు వచ్చేయే కావు, ఈ శోధనలు ఉండేయే కావు, ఈరోజు వాళ్ళకి మరణం ఉండేదే కాదు, ఆ లూసిఫర్ అనే ఆయన కలగజేయకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటారు చాలా మంది. హల్లెలూయా. కొంతమందికి అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. నిజంగా మీరు చూడండి, దేవుడి యొక్క గుణలక్షణాలు బయటికి రావాలంటే వాడు ఉండాలి. హల్లెలూయా. ఒక డాక్టరు ఫలానా మంచి డాక్టర్ అయ్యా అని తెలియటానికి ఒక పేషెంట్ ఉండాలి. పేషెంట్ లేకుండా డాక్టరు మంచి ఆయనని ఎలా చెప్తావు? ఆయన డాక్టరే, ఆయన మంచి ఆయనని ఎలా చెప్తావు? ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ని ఆ వైద్యం చేసి నయం చేసినప్పుడు ఫలానా ఆయన మంచి డాక్టర్ అయ్యా అని నువ్వు 10 మందికి చెప్తా ఉంటావు. అవునా కదా? అదే విధానంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయనలో చాలా లక్షణాలు ఉన్నాయి. విమోచకుడు లక్షణం ఉన్నది. ఇప్పుడే మనం చూసాం. మనలను విడిపించు బంధువు చేతికి ఆ గ్రంథాన్ని అప్పగించాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన సమీప బంధువుడు. ఆ సమీప బంధువుడుగా ఉండాలి అంటే ఎవరైనా కానీ నశించాలిగా, పోగొట్టుకోబడాలిగా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? రక్షకుడు, ఆయన రక్షకుడు ఉండాలంటే నశించిన దానిని వెదికి రక్షించే రక్షకుడు ఆయన. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? స్వస్థపరచువాడు ఉండాలంటే రోగి ఉండాలిగా. అవునా కాదు? పడిపోయిన వ్యక్తి లేకుండా ఆయన ఎలా విమోచించగలడు? ఇప్పుడు ఆయన గుణలక్షణాలు, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడి యొక్క ప్రేమ ఏమై ఉన్నదో ప్రజలు అర్థం చేసుకోవాలంటే హల్లెలూయా అపవాది పాత్ర అపవాది పోషించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. వాడి పాత్ర వాడు పోషించాలి. వాడి పాత్ర వాడు పోషించిన తర్వాత అప్పుడు దేవుడు తన బిడ్డలను దగ్గరికి తీస్తూ ఉంటాడు. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి, ఇది ఈ వారం సంఘకాలాల్లోకి వెళ్ళలేవండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. సొంతదారుడు ఇక్కడ నా దగ్గర ఇలా ఉందండి. సొంతదారుడు ఎవరని మనము కనుగొని ఉన్నాము, దేవుడే సొంతదారుడు. హల్లెలూయా. సొంతదారుడు ఎవరని మనము కనుగొని ఉన్నాం. ఇంతకా సొంతదారుడు ఎవరు? దేవుడే, ఆయనే. మరియు గొర్రెపిల్ల వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆ గొర్రెపిల్ల ఎవరు?
ఇప్పుడు సొంతదారుడు దేవుడు, గొర్రెపిల్ల ఎవరు? విమోచకుడు. విమోచకుడు ఎవరు? ఇంకో స్టాప్ వేద్దాం. గొర్రెపిల్ల విమోచకుడు. విమోచకుడు ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తు విమోచకుడు, ఇంకెవరు లేరు. హల్లెలూయా. విమోచకుడు ఒకే ఒక్క ఆయన, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. చూశాడు కండి, పరలోకం మొత్తం చూశాడు. ఎవరైనా గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు ఉన్నాడా అని. పరలోకంలో కనపడలా. భూమి మీద మొత్తం చూశాడు, భూమి మీద కనపడలా. భూమి క్రింద మొత్తం చూశాడు యోహాను. భూమి క్రింద పాతాళ లోకంలో కూడా, అంటే 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, భూలోకం, పాతాళ లోకం. 3 లోకాల్లో కూడా యోహాను చూశాడు. 3 లోకాల్లో కూడా ఆ గ్రంథాన్ని చూడటానికైనను విప్పటానికైనను యోగ్యుడు ఎవడు కనబడనందున బహుగా ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథం విప్పాలి అన్నా, దాన్ని తీసుకొని రావాలన్నా విమోచకుడు ఉండాలి. భూమి మీద ఎవరు కూడా కనపడుతున్నా విమోచకుడుగా. ప్రజల ఎంతో మంది దేవుళ్ళు అనేవాళ్ళు, దేవతలు అనేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ విమోచకుడు లేడు. ఆ విమోచకుడు ఎవరా ఏంటా అని ఎతుకుతా ఉన్నాడు. పెద్దల్లో ఒక పెద్ద వచ్చాడు. యోహాను ఏడవాక యోధా గోత్రపు సింహం వచ్చి ఆ గ్రంథాన్ని విప్పుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతాడా అని చూస్తే గొర్రెపిల్ల వచ్చింది. సింహం ఎటు నుండి వచ్చి దాన్ని చూస్తుంటే సింహం రాలా, గొర్రెపిల్ల వచ్చింది. గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నది. ఆ గొర్రెపిల్లకి ఎన్ని కన్నులు ఉన్నాయి? 7 కన్నులు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. అది రక్తము కారుచున్న గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల వచ్చి అసలు యజమానుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకుంది. అదే విమోచకుడు. ఎవరాయన? యేసుక్రీస్తు. చంపబడిన ఆయన ఎవరు? సిలువలో యేసుక్రీస్తు. రక్తం చిందించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే విమోచకుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ గొర్రెపిల్ల ఎవరు? విమోచకుడు. మనలను విడిపించు బంధువుడు. ఇప్పుడు ఇంకొక పేరు వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళు విడిపించడానికి బంధువు అవ్వాలి. హల్లెలూయా. విడిపించాలంటే బంధువు అవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కార్యాలన్నీ నీకు ఎక్కడున్నాయి? ఎడమలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ ఎడమలో ఉన్నాయి. ఎడమలో ఉన్నాయి. రూతు పుస్తకంలో కూడా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే రూతు పుస్తకాన్ని మీరు చదవమని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. సమీప బంధువుడై ఉండాలి అతడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని విడిపించే ముందుగా సమీప బంధువుడై ఉండాలి. దేవదూతలు ఉన్నారు, వాళ్ళు విడిపించలేరు. వాళ్ళు పరిశుద్ధులు. యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేసినప్పటికీ వాళ్ళు విడిపించలేరు. విడిపించాలంటే ఏమై ఉండాలి? సమీప బంధువుడై ఉండాలి, రక్త సంబంధికుడై ఉండాలి, మనలో ఒకటి వంటి వాడై ఉండాలి, నరుడి యొక్క స్వభావాన్ని ధరించుకున్న వాడై ఉండాలి, మానవుడి యొక్క స్వభావాన్ని ధరించుకున్న వాడై ఉండాలి. అలా మానవుడి యొక్క స్వభావాన్ని ధరించుకొని వచ్చిన ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడే మానవుడిగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఈ ప్రణాళిక చూస్తున్నారు, అర్థమవుతుందా మీకు? ఎందుకు రావాల్సి వచ్చింది? పడిపోయిన ఆదాము సంతానాన్ని విడిపించటానికి, విమోచించటానికి, రక్షించటానికి, కాపాడటానికి, నిత్య జీవం ఇవ్వటానికి. మనలను విడిపించు బంధువుడు అతను. ఓన్లీ మనలను మాత్రమే కాదు, సంఘాన్ని కూడా, ఇజ్రాయేల్ ప్రజలను కూడా, అన్యజనుల్లో ఉన్న సంఘాన్ని కూడా, 7 సంఘ కాలాల్లో ఉన్న భక్తులను కూడా విడిపించే విమోచకుడు. ఇప్పుడు ఆయన విమోచకుడై ఉన్నాడు. విమోచకుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 63లో వచ్చాడు. 1963లో వచ్చాడు. దేని కొరకు? ఎవరి కొరకైతే ఆయన రక్తము చిందించాడో, హల్లెలూయా, వారిని సొంతము చేసుకోవడానికి, హక్కు పూర్వకముగా పొందుకోవడానికి, వారిని తీసుకెళ్ళటానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్.
వారిని తీసుకెళ్ళటానికి వచ్చాడు. రైతులు ఇప్పుడు సంఘాలన్నీ ఏం చూస్తున్నాయో తెలుసా? యేసు రావాలి, విమోచకుడు రావాలి, విమోచకుడు రావాలి, విమోచకుడు రావాలి అని ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. కానీ విమోచకుడు 63లోనే వచ్చాడు. నీకు ఇక్కడ గ్రహింపు శక్తినిస్తున్నాడు. ఈ వాక్యం గురించిన బయలుపాటిస్తున్నాడు. నువ్వు వాక్యముగా మారితేనే నిన్ను తీసుకెళ్లేది. వాక్యముగా మారకుండా నిన్ను తీసుకెళ్ళలేడు. వాక్యముగా మారాలంటే ఆయన నీకు ఆ గ్రహింపు శక్తినివ్వాలి. దానియేలుకి ఇచ్చినట్లుగా, ప్రభుదూత దానియేలు దగ్గరికి వచ్చినట్టుగా, మనకాల ప్రవక్త దగ్గరికి వచ్చినట్టుగా ఇక్కడ ఉన్న మనకి కూడా ఆ వాక్యము గురించిన రెవల్యూషన్, గ్రహింపు శక్తి ఇవ్వాలి. హల్లెలూయా. చదువుదాం. ఆయనే ఇజ్రాయేల్ ప్రజలను కూడా విడిపించేవాడు. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? ఇజ్రాయేల్ ప్రజలను కూడా విడిపించేవాడు యేసయ్య. నయోమిని విడిపించాడు, రూతును పెళ్లి చేసుకున్నాడు. బోయాజ్ నయోమి ఆస్తిని, యావద్ ఆస్తిని విడిపించి బోయాజ్ రూతుని, ఇక్కడ రూతు ఉండాలి, నయోమి ఉండాలి. నెక్స్ట్ వారం చూద్దాం. ఏంటి పాస్ గారు మంచి సస్పెన్స్ లో పెట్టారే? ఉండాలి అక్కడ. ప్రైజ్ లార్డ్. ఇక్కడ రూతు ఉండాలి, ఇక్కడ నయోమి ఉండాలి, ఇక్కడ బోయాజు ఉండాలి. పిక్చర్ మొత్తం జరిగినదే జరుగుచున్నది. ఒకప్పుడు జరిగినదే ఇప్పుడు జరుగుచున్నది. సూర్యుడు కింద నూతనమైనదంటూ కొత్తదంటూ ఏదియూ లేదు. రూతు గ్రంథం తిరిగి రిపీట్ అయిన దినాలు. సరే, నెక్స్ట్ వారం చూద్దామా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.